ఇంకో 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 మోడల్‌లో కూడా అడుగుతారండి. అది ఎలాగంటే P+R ఒకరోజు చేస్తారు. P+Q ఇంకో రోజు చేస్తారు. అలాగే P+S ఒకరోజు చేస్తారు. అయితే ఈ వర్క్‌ని ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుందనేది ఎక్కువగా మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి క్వెషన్స్‌లో ఇలాంటి మోడల్స్ కంపల్సరీగా వస్తాయన్నమాట. ఓకే. కొన్ని క్వెషన్స్ మనం డిస్కస్ చేద్దాం చూడండి. సో, కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ డేస్ చాలా బావుంటాయి లెక్కలు కూడా. ఏ అండ్ బి కెన్ డూ ఎ వర్క్ ఇన్ 13 డేస్, 26 డేస్ రెస్పెక్టివ్‌లీ. ఇఫ్ దే వర్క్ ఫర్ ఎ డే ఆల్టర్‌నేటివ్‌లీ స్టార్టింగ్ విత్ ఏ. దెన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. అంటే ఏ ఒక పనిని 13 రోజుల్లో చేస్తున్నాడు. ఏ ఒక పనిని 13 రోజుల్లో చేయగలడు. అదేవిధంగా బి అదే పనిని 26 రోజుల్లో చేస్తారు. 26 రోజుల్లో చేస్తారు. అయితే పని ఎలా చేస్తున్నారంట? ఆల్టర్‌నేటివ్ డేస్‌లో చేస్తున్నారు. అంటే మొదటి రోజు ఏ స్టార్ట్ అయింది. తర్వాత రోజు బి స్టార్ట్ చేశారు. అది పని పూర్తి అవ్వడానికి ఎంత టైం పడుతుందనేది క్వెషన్. సో, ఇక్కడ ఏ యొక్క వర్క్ అనేది 13 రోజులు, బి యొక్క వర్క్ అనేది 26 రోజులు. సో, రెండింటికి టోటల్ వర్క్ అంటే ఏమవుతుంది? ఎల్‌సీఎం అవుతుంది. 13కి 26కి ఎల్‌సీఎం ఎంత? 26. సో, మరి ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2 అవుతుంది. బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1 అవుతుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ 2, బి యొక్క ఎఫిషియన్సీ 1. సో, వర్క్ ఎలా స్టార్ట్ అయింది? ఆల్టర్‌నేటివ్ డేస్. ఫస్ట్ ఏ, తర్వాత బి. తర్వాత మళ్ళీ ఏ, తర్వాత బి ఇలా స్టార్ట్ అవుతుంది. సో, ఏ 2 యూనిట్స్ అవుతుంది. బి ఒక యూనిట్. మళ్ళీ ఏ 2 యూనిట్స్, బి ఒక యూనిట్. అంటే చూడండి ఇక్కడ 2 డేస్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి చూడండి 2 డేస్‌లో ఎన్ని పార్ట్స్ వర్క్ అవుతుందండి? సైకిల్ చూడండి. సో, 2 డేస్‌లో 3 పార్ట్స్ వర్క్ అవుతుంది. 2 డేస్‌లో 3 పార్ట్స్ వర్క్ అవుతుంది. ఇక్కడ రాస్తా చూడండి. సో, 2 డేస్‌లో మనకి ఎంత వర్క్ అవుతుందంటే 3 పార్ట్స్ వర్క్ అవుతుంది. సో, అలాంటి టోటల్ వర్క్ ఎంత? 26. అంటే ఇక్కడ చూడండి 26కి నియరెస్ట్ వాల్యూ చూసుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ చూడండి 3 హౌ మెనీ సార్ సరిపోతుంది? 3 12 చూడండి. 12 త్రీస్ ఆర్ సరిపోదు. ఓకేనా? సో, ఏంటంటే 3తో ఏదైనా డివైడ్ అవుతుందో లేదో చూసుకోవాలండి. సో, ఇక్కడ చూడండి 3 ఎయిట్స్ అండి. 3 ఎయిట్స్ అంటే ఏంటి? 24 పార్ట్స్‌లో వర్క్ అయిపోతుంది. అంటే అలాంటి ఆల్టర్‌నేటివ్ డేస్ ఎన్ని అవుతాయి అప్పుడు? ఇది కూడా 8 అవుతుంది. అంటే అంటే ఏమవుతుంది 16 డేస్‌కి ఏంటి 24 పార్ట్స్ వర్క్ అయిపోతుంది. ఇంకా ఇంకెన్ని పార్ట్స్ ఉంటుంది? రిమైనింగ్ 2 పార్ట్స్ ఉంటుంది. రిమైనింగ్ 2 పార్ట్స్ వర్క్ ఉంటుంది. ఆ రిమైనింగ్ 2 పార్ట్స్ వర్కే కదా టోటల్ వర్కు. ఆ రిమైనింగ్ 2 పార్ట్స్ ఎవరు చేస్తారు చూడండి. ఫస్ట్ రోజు ఏ వచ్చింది, తర్వాత రోజు బి. అంటే 2 డేస్‌కి 3 పార్ట్స్ వర్క్ అవుతుంది. అలా ఎన్ని సైకిల్స్ అయ్యాయి? 8 సైకిల్స్ అయ్యాయి. మళ్ళీ ఎవరితో పని స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ఏతో స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఏ యొక్క ఎఫిషియన్సీ అనేది ఏ అంటే ఇది 17థ్ డేనా? 17థ్ డేన ఏ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడెన్ని ఒక 2 ఇదిగోండి 2 పార్ట్స్ వర్క్ అవుతుంది. అంటే టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే 16 డేస్ సైకిల్‌లో 16 డేస్ అయింది. తర్వాత ఒక రోజు. అంటే ఎన్ని రోజులు పడుతుంది వర్కు? 17 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది. ఎన్ని రోజులు అవుతుంది? 17 డేస్‌లో వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది.